ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, కరుణా సంపన్నుడా, నీ మహిమగల నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా జీవితాల్లో ఈరోజు వరకు మీరు చూపించిన కృపకై, దయకై, నడిపింపుకై, అపారమైన ఆశీర్వాదాలకై మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసయ్యా, ఈ సమయంలో వివిధ పరిస్థితుల వలన చీకటిలో నడుచుచున్న మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితాలలో ఉన్న ప్రతి అంధకారాన్ని తొలగించుము తండ్రి. అయోమయంలో ఉన్న మనసులకు మీ వెలుగును, భయంతో నిండిన హృదయాలకు మీ ధైర్యాన్ని, నిరాశలో ఉన్న వారికి మీ ముఖకాంతి ద్వారా నూతన ఆశను అనుగ్రహించుము తండ్రి. మీ కరుణ చేత మా దోషాలను క్షమించి మా బలహీనతల మీద మీ కృపను విస్తరించుము ప్రభువా. ఆత్మీయంగా బలహీనపడిన వారిని మీ సన్నిధి బలంతో పునరుద్ధరించుము తండ్రి. మా శక్తితో కాదు కానీ మీ కరుణతో మమ్మ నింపుము ప్రభువా. ఈ దినము నుండి మా కుటుంబాలలో, మా పనిలోనూ, మా నడకలోనూ, మా సేవలో మీ సన్నిధి ప్రకాశించినట్లు చేయము తండ్రి. అలసిన హృదయాలకు మీ సన్నిధి కాంతిని, కలత చెందిన మనసులకు మీ సన్నిధి విశ్రాంతిని, సమాధానాన్ని దయచేయండి అయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయండి అయ్యా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగములు ఇవ్వండి తండ్రి. వ్యాపారం చేస్తున్న వారికి అభివృద్ధిని దయచేయండి అయ్యా. ప్రభువా, అనారోగ్యంతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి వ్యాధిని తొలగించి సంపూర్ణ స్వస్థతను దయచేయండి అయ్యా. వైద్యుల ద్వారా, మందుల ద్వారా, నీ అద్భుతమైన శక్తి ద్వారా వారికి స్వస్థతను కలుగు చేయము తండ్రి. భయంతో ఉన్న వారికి ధైర్యాన్ని, నిరాశలో ఉన్న వారికి నిరీక్షణను, బాధపడుచున్న వారికి నెమ్మది దయచేయండి యేసయ్యా. అయ్యా, ఈ లోకంతో స్నేహం చేస్తూ చిన్న చిన్న సమస్యలు తట్టుకోలేక డిప్రెషన్కి గురి అయి చనిపోవాలని చూస్తున్న వారితో మాట్లాడండి దేవా. మీ వాక్యంతో వారిని ఆదరించండి తండ్రి. మీ సహవాసంలోనికి మళ్లించండి తండ్రి. తీగె ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ తనంతట తానే ఫలించనట్టు మేము కూడా మీ అందు నిలిచి ఉంటేనే కానీ మా అంతట మేమే సమస్యలు ఎదుర్కోలేమని ఎరిగి మీ అందు నిలిచి సమస్యలపై గెలిచి మీకు మహిమ తెచ్చే ధన్యత దయచేయండి అయ్యా. తండ్రి, వివాహ విషయంలో ఇబ్బందులు పడుచున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సరైన సంబంధం దొరకక, దొరికిన సంబంధం కుదరక ఇబ్బందులు పడుచున్న వారికి సరైన సమయంలో సాటి అయిన సహాయం అనుగ్రహించము తండ్రి. అందాన్ని బట్టి, ధనాన్ని బట్టి వ్యక్తిని ఎన్నుకోకుండా విశ్వాసంతో ప్రార్థించి మీరు ఏర్పరిచిన వ్యక్తిని వివాహం చేసుకుని మీ అందు ఆనందిస్తూ, ఆత్మీయంగా ఫలిస్తూ మీకు సాక్షులుగా జీవించే ధన్యత ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి తండ్రి. మా ప్రయాణాలలో తోడై ఉండండి అయ్యా. మేము చేయు ప్రయత్నాలు ఫలింపచేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారికిని సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్.